హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యువర్ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని మనం చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చేసి మనం సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వం స్టోరీ ఎలా ఉండబోతుంది, ఇవి మూవీ అయితే కంప్లీట్ స్టోరీ పార్ట్ 2 స్టోరీ ఎట్లా ఉండబోతున్నది నేను జస్ట్ ఊహించి అయితే చెప్తున్నాను. ఇట్లనే ఉంటుందని కన్ఫర్మేషన్ అయితే కాదు. మీ ఇంట్రెస్ట్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే వీడియో అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా కొత్త వస్తువులు మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 50 లైక్స్ ఇస్తున్నా. 50 లైక్స్ కంప్లీట్ చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇంక మీరు ఒక్క లైక్ చేసి ఈ వీడియో వచ్చేసి 10 మందికి అయితే రీచ్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ వచ్చేసి మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సలార్ పార్ట్ 2 మనకైతే లాస్ట్ క్లైమాక్స్లో వచ్చేసి శృతి హాసన్ తర్వాత వాళ్ళకైతే చెప్తారుగా, ఇది వచ్చేసి మనకైతే దేవాది కుర్చీ, ఇది దేవాకి సొంతం కదా, మళ్ళా తన ఫ్రెండ్ ఎట్లా కూర్చుంటారు రాజమన్నారు అని చెప్పేసి అయితే లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎండ్ అవుతుంది కదా. ఆ తర్వాత వచ్చేసి మనకైతే ఈ ప్రభాస్ గారు, ఆ తర్వాత మనకు ప్రభాస్ గారు అయితే రాజమన్నర్కి అయితే రాజు చేయడం అయితే జరుగుతుంది. చేసినాకైతే తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల అయితే నువ్వైతే ఇంకా నేను నేను చేసుకున్నాను, నేను అయిపోయిన రాజు, నేను అవసరం ఉంటే నేను పిలుస్తా అని చెప్పేసి రాజమన్న గారు అయితే ప్రభాస్ గారు అయితే పంపించడం అయితే జరుగుతుంది. జరిగిన తర్వాత మనకైతే మైన్స్ ఫైట్ అయితే చూసిరు కదా, మనకు ఆ గన్స్ ఫైట్ అవుతాయి. ఆ తర్వాత మనకైతే శత్రువులు అయితే అవుతారు. అది ఆపింది ఎవడైనా సరే సరే వాడిని తల తెగి పడాల్సిందే అని చెప్పేసి రాజమ్మన్న అయితే ఆ ముసలాయన ముందర అయితే చెప్తారు కదా. ఆ తర్వాత తెగలు అయితే ఉంటారు కదా మనకు, ఈ తెగల వాళ్ళు మనకు సౌరంగ్య వాళ్ళందరూ కలిసి అయితే యుద్ధానికి అయితే దిగుతారు. ఆ యుద్ధానికి దిగేటప్పుడు ఇంతమంది ఆర్మీ అయితే ఉంటారు కదా, ఇక్కడ వెస్ట్ ఇండీస్ ఆర్మీ, తర్వాత వచ్చేసి రెబల్స్ ఆర్మీ, తర్వాత వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే అందరూ ఉంటారు కదా. ఆర్మీ వాళ్ళైతే వచ్చి ఒక్కొక్కరైతే మనకైతే ప్రభాస్ గారు ఆ ముసలోని పట్టుకొని ఇక్కడున్నాడు వాడు అని చెప్పేసి అడుగుతారు. అయితే ఆ ముసలోడు అయితే డైలాగ్ అయితే కొడతారు, లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్ అని చెప్తారు కదా. ఆ తర్వాత వచ్చేసి మనకైతే ప్రభాస్ గారి ఎంట్రీ అయితే ఉంటుంది ఫస్ట్ ఎండింగే. ఆ ఎండింగ్ ఫస్ట్ ఎంట్రీ అయినప్పుడు ఆ ఫైట్స్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అంటే మైండ్‌లో ఫైట్ అది. ఇప్పుడు మనకి ఇంటర్‌లో ఫస్ట్ పార్ట్‌లో ఉన్న మైండ్ కాకుండా ఇంకొక కొత్త మైండ్ అయితే సృష్టించారట ప్రశాంత్ నీల్ గారు. అలాంటి మైండ్ అయితే ఉంటదంట. తర్వాత వచ్చేసి మనకు వచ్చేది నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో వచ్చేసి మనకు రాజమన్నారు గారికి, మన ప్రభాస్ గారికి అయితే ఒక ఫైట్ అయితే పెట్టిండంట. ఆ ఫైట్ మాత్రం అరాచకం అయితే ఉండబోతుందని చెప్పేసి అయితే ఆహ్, ఉంటది. ఆ తర్వాత వచ్చేసి మనకు రాజమన్నారు వాళ్ళ బావ, అదే మనకు సౌరంగ పర్వం వల్ల లాస్ట్ క్లైమాక్స్‌లో ఆయనకి చూసి కలర్ పుచ్చుకొని అయితే ఉంటాడు కదా. ఆయనకేసి చెప్తాడు పోయి ప్రభాస్ గారికి, "నీవు రాజువి, నీ తండ్రిని చంపింది వీళ్ళ తండ్రి" అని చెప్పేసి అయితే మనకు పోయి జగపతి బాబుకి చంపడం అయితే జరుగుతది. ఆ చంపిన తర్వాత అయితే ప్రభాస్ గారైతే ఈ ఈ ఆయనకి, ఈయనకి మధ్యలో అయితే యుద్ధం అయితే స్టార్ట్ అయితది. ఆ యుద్ధంలో అయితే ఎవరు గెలిచిండనేది మనకి పార్ట్ 2 స్టోరీ అయితే ఉండబోతుంది. చాలా ఇంట్రెస్ట్‌గా అయితే ఉంటది సినిమా వచ్చేసి. మనకు ఆ ఫైట్స్ లాస్ట్ 2 ఫైట్‌లు, ఫస్ట్ వచ్చేసిన 3 ఫైట్‌లు అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. నేను ఊహించి చెప్తున్నా గానీ మీకైతే ఇలా ఉంటదని అయితే కన్ఫర్మ్ అయితే చెప్తున్నాను. నేనైతే చెప్తున్నా మీ క్లారిటీ కొరకైతే. ఇట్లా అయితే ఉండబోతుంది సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఇలాంటి ఫైట్స్ అయితే ఉంటాయి. ఫైట్ మీకు కాటేరమ్మ ఫైట్ కన్నా డబుల్, ట్రిపుల్ కాదు 100 టైమ్స్ అయితే ఎక్కువ ఉన్న మూవీస్‌లో అయితే మీరు చూడబోతున్నారు. అలాంటి ఫైట్స్ అయితే చూడబోతున్నారు. మీకు మన్నాడు తెగ అయింది, సౌరంగ తెగ అయింది, తర్వాత ఈ 3 తెగలైతే ఉంటాయి కదా! ఈ 3 తెగల గురించి అయితే మనకు మొత్తం సెకండ్ పార్ట్ అయితే రివీల్ చేశారు మనకు ప్రశాంత్ నీల్ గారు. అలాంటి హైలైట్ సీన్స్ తెప్పించి, గూస్ బంప్స్ తెప్పించి స్టఫ్ మాత్రం దీనిలో మస్తుగా ఉందని చెప్పేసి చెప్పవచ్చు. నేను మొన్న రీ రిలీజ్‌కి సినిమాకి వెళ్ళినప్పుడైతే హైప్ చూసిన మాత్రం చిన్న హైప్ కాదది. ఆ సినిమా కొరకైతే చాలా మందైతే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఆ మూవీ కొరకైతే మీరెంతమంది వెయిట్ చేస్తున్నారో నాకైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకైతే హోప్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రీగానే కదా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా బెల్ ఐకాన్ కూడా ఫ్రీగానే కదా ఒత్తేసి పెట్టండి. ఆ బెల్ ఐకాన్ మీరు కొడితే బెల్ ఐకాన్ పగిలిపోవాలి. అలాంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. నెక్స్ట్ వచ్చేసి మనమైతే మంచి ప్రాజెక్ట్ అయితే మీకైతే వీడియోస్ అయితే చేస్తా. ఖచ్చితంగా అయితే మీ ఛానల్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియోకొచ్చేసి నేను 40 లైక్స్ ఇస్తున్నా. 40 లైక్స్ కంప్లీట్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. గైస్ మీకు థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.